జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి హత్యాయత్నాన్ని ప్రయత్నించిన షేక్ మగ్దుమ్ను ప్రభుత్వం ఉరితీయాలని ఆదివాసీ విద్యార్థి ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలున్నాయని ఆ చట్టాలను ప్రభుత్వం కాపాడాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ మహిళపైన షేక్ మగ్దుమ్ అనే ముస్లిం వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య ప్రయత్నం చేశాడు. చనిపోయిందని పారేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత స్థానికులు గమనించి ఆమెను హాస్పిటల్లో చేర్చడం జరిగింది. బతికి బయటపడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించారు. అయితే ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ ఒకటి తీసుకుని వస్తున్నాము. మా షెడ్యూల్ ఏరియాలో, మా ఏజెన్సీ ఏరియాలో మాకున్నటువంటి చట్టాలు బలమైనవి. వాటిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి అక్కడ అన్యాయం జరిగింది, షాపులు తగలబెడుతున్నారు, ఇట్లా దాడులు చేస్తున్నారు అనేసి మీరు ఉల్టా మా మీద కేసు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. అక్కడ అసలు అక్కడికి వచ్చి మీరు వ్యాపార రీత్యా వచ్చి ఏదైతే మీరు చేస్తున్నారో అది అన్యాయం. అసలు ఏజెన్సీ ఏరియాలో మీరు రావడానికే వీలు లేదు. అట్లాంటి ఏజెన్సీ ఏరియాలో మీరు వచ్చి మా పైన దాడులు చేసి మా స్త్రీలని మీరు అత్యాచారానికి పాల్పడి మా పైన కేసులు పెట్టడం అనేది అది మంచిది కాదు. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ స్టూడెంట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాము, బాధిత మహిళకు న్యాయం జరగకపోతే మాత్రం మేము కూడా చర్యలకు పాల్పడతాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ధర్నాలు చేపడతామనేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.